అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జనసేన మూకలు రెచ్చిపోయారు. రావణ్ను నక్కపల్లి నుంచి ఎలమంచిలి కోర్టుకు తరలించారు. రావణ్ను తరలిస్తోన్న వాహనంపై జనసేన నాయకులు దాడి చేశారు. వాహనంపై చెప్పుతో దాడి చేశారు జనసేన నేతలు. వాహనాన్ని అడ్డుకొని దాడి చేసేందుకు జనసేన నేతలు యత్నించారు. ఇక పాయకరావుపేటలో జనసేన మూకల అరాచకానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. చూస్తున్నాం, రావణ్ పై దాడి చేసేందుకు జనసేన నేతలు యత్నించారు. పోలీసులు ఉన్నప్పటికీ కూడా వాహనాన్ని అడ్డుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్, పరిస్థితి ఏంటి? రావణ్ ను పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ఉదయం తీసుకొచ్చినప్పటి నుంచి కూడా పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కి చేరుకున్న జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్నారు, హంగామా చేస్తున్నారు, దౌర్జన్యానికి దిగుతున్నారు. రావణ్ ను విచారణ పూర్తయిన తర్వాత నక్కపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఎలమంచిల కోర్టుకు తీసుకువెళ్తుండగా ఆయన వెళ్తున్న వాహనం మీద జనసేన పార్టీకి చెందిన వారు చెప్పుతో దాడికి తెగబడ్డారు. ఆయన వెళ్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అలాగే రావణ మద్దతుదారుల మీద కోడిగుడ్లతో దాడి చేయడాన్ని కూడా మనం చూసాము. జనసేన పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వచ్చిపోతున్నారు, విధ్వంసకాండ చూసేస్తున్నారు. ఉదయాన్ని కూడా పోలీస్ స్టేషన్ లోకి చొచ్చికెళ్లేందుకు ప్రయత్నించారు. రావణ మీద దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. దానికి సందర్భంగా కోడిగుడ్లను కూడా వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. అయితే పోలీసులు ఈ రోజు విచారణ పూర్తి అయిన తర్వాత రావణ్ను ఎలమంచిలి కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో మరింతగా రెచ్చిపోయారు, సమయంలో కోల్పోయారు. అంతకు ముందు కూడా వాళ్ళు రోడ్డు మీద సర్వీస్ రోడ్ల కారును అడ్డంగా పెట్టారు. అలాగే వాహనాలు వెళ్లేందుకు కూడా అనేక ఇబ్బందులు కలిగించారు. వాహనదారులు కూడా అనేక కష్టాలు పడుతూ బస్సులు దిగి బయటికి వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. జనసేన నాయకులు వ్యవహరించిన తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఆయన నిజంగా ఏదైనా తప్పు చేసినట్లయితే జడ్జి ఆయనకి రిమాండ్ చేస్తారు. గతంలో 3 కోర్టుకు తీసుకెళ్లినప్పుడు కూడా ఆయన రిమాండ్ తిరస్కరించడం జరిగింది, స్టేట్మెంట్ ఇచ్చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిన్న మచిలీపట్నంలో స్టేషన్ పైన ఇచ్చిన తర్వాత ఈ రోజు నక్కపల్లికి కూడా తీసుకొచ్చారు. ఈ నక్కపల్లికి తీసుకొచ్చిన తర్వాత విచారణ పూర్తి అయిన సందర్భంగా జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు ఎలమంచిని కోర్టుకు తీసుకెళ్లారు. ఎలమంచిలి కోర్టులో కూడా ఒకవేళ జడ్జి తన రిమాండ్ తిరస్కరించినట్లయితే మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి ఎలమంచిలి కోర్టు నుంచే ఉమ్మడి విశాఖ జిల్లాలో వేరే ఒక ఏదైనా స్టేషన్ కి తీసుకువెళ్ళి మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టాలని పోలీసులు భావిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఇక అంతకుముందు నక్కపల్లి పోలీస్ స్టేషన్లోకి జనసేన మూకలు దూసుకెళ్లాయి. రావణ్ను తమకు అప్పగించాలంటూ జనసేన కార్యకర్తలు హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రావణ్పై దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. ఇక ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. జనసేన మూకలను కట్టడి చేయకుండా కేవలం రావణ్ మద్దతుదారులపై చర్యలు తీసుకున్నారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చిన రావణ్ మద్దతుదారులను బలవంతంగా వేరే ప్రాంతాలకు తరలించారు. ఇక జనసేన మూకలు బూతులతో రెచ్చిపోతున్న పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. దీంతో రావణ్పై జనసేన మూకల దాడికి పోలీసులు సహకరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఇనగుదురు పోలీస్ స్టేషన్ పైన దాడికి తెగబడ్డారు జనసేన కార్యకర్తలు. పోలీస్ స్టేషన్ గోడలు దూకి మరీ వీరంగా సృష్టించారు. ఇవాళ నక్కపల్లి పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు జనసేన కార్యకర్తలు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.